మై ఛానల్ లవ్లీకా అడ్డా. ఈరోజు కూడా మరో మంచి వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే పార్సల్ ప్యాకింగ్ అన్నమాట. సో బల్క్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం కదా, సో వాళ్ళకి కొరియర్ చేయడానికి ప్యాకింగ్ ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఏంటి రావాలి ప్యాకింగ్ కూడా చూపించాలా అని అనుకుంటారేమో, కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో ఎలా ప్యాకింగ్ చేస్తారు, ఐటమ్ మన దాకా వచ్చే వరకు ఎలా ఉంటుందో, డ్యామేజ్ అవుతుందా ఏంటి, అసలు వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డౌట్ ఉంటుంది అన్నమాట. సో అది మీకు క్లియర్ చేయడం మా బాధ్యత అన్నమాట. సో మేము ఇలా చేస్తాము, మమ్మల్ని ట్రస్ట్ చేయండి అనేది మేము మీకు నిరూపించుకోగలగాలన్నమాట. సో అలా మీరు మమ్మల్ని నమ్మినప్పుడే మీరు మాకు బల్క్ ఆర్డర్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం బల్క్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళ కన్ఫ్యూజన్, డౌట్ అంతా క్లియర్ చేయడం కోసం అసలు ప్యాకింగ్ ఎలా చేస్తాము అనేది చూపించబోతున్నాను. సో ప్యాకింగ్ చేయడం అనేది చాలా కొంచెం టైం ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకొని అయినా సరే ప్యాకింగ్ అనేది కరెక్ట్గా చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు కొరియర్ చేసినప్పుడు వాళ్ళు ఇలా నెట్టొచ్చు, ఇలా ఒకరికొకరు ఇలా అందించుకోవచ్చు, చెప్పలేము. అలా నెట్టడం తోయడంలో అది అటు ఇటు అయ్యి ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలా కాకుండా ఉండటం కోసం నీట్గా కవర్ ప్యాకింగ్ చేసి కొరియర్ అయితే చేస్తామన్నమాట. ఆ ప్రాసెస్ ఒకటైతే ప్యాకింగ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఒక కవర్ వేసి దాన్ని ఓవరాల్గా టేప్తో ప్లాస్టర్, వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దానితో మొత్తం ఓవరాల్గా చుట్టేసి దానిపైనుంచి మళ్ళీ ఇలాంటి ఇంకొక కవర్ వేసి ఇలా పెట్టాము. సో ఇదైతే ప్యాకింగ్కి రెడీ అయింది. మళ్ళీ దీనిపైనుంచి ఇంకొక కవర్, బ్లూ కవర్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి వేసి మళ్ళీ దీనికి అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ రాయడం ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఇంత పార్సల్ అయితే ఇలా చేస్తాము. సింగిల్ అయితే సింగిల్, డబల్ ఒక 5 పీసెస్ అలా 5 పీసెస్ 10 పీసెస్ అలా అయితే నార్మల్ కొరియర్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్లో పెట్టేసి కొరియర్ అయితే చేస్తాము. ఎక్కువగా ఒక 20+ అలా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్యాకింగ్ అనేది ఎలా చేస్తాము అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూసేయండి. సో ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నమాట. ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మాత్రమే మనం ఇలా బల్క్గా షిప్పింగ్ అయితే చేస్తాము. సో ఒక కస్టమర్ వచ్చేసి ఒక 30+ పీసెస్ అలాగా తీసుకున్నారు. సో అవన్నీ కూడా ఇలా మంచిగా సెట్ చేసి పెట్టామన్నమాట ఒక కవర్లో, బిగ్ సైజ్ కవర్లో. ఇవన్నీ కూడా నీట్గా ఇలా చూడండి, నీట్గా ఇలా ప్యాక్ చేసి మంచిగా సర్దేసి పెడతాము. పెట్టిన తర్వాత దీన్ని మొత్తం కూడా ప్లాస్టర్ అయితే అంటిస్తాము మొత్తం. సో ఈ వైట్ ప్లాస్టర్ ఉంది కదా, ఈ వైట్ ప్లాస్టర్ కానీ లేకపోతే బ్రౌన్ కలర్ ఎనీ ప్లాస్టర్ అయినా యూజ్ చేస్తాము. కాకపోతే పెద్ద సైజులో ఉన్న తీసుకుంటాము. సో ఈ కస్టమర్ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. వాటిని ఇలా పైన అయితే పెట్టాము. సో ఇప్పుడు దీన్ని నీట్గా సెట్ చేసి ప్లాస్టర్ అయితే వేస్తాము టోటల్గా ఫుల్గా. సో ఫస్ట్ ఇటు నుంచి ఇక్కడ అంతా ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఇటు సైడ్ అంతా ఇక్కడ ఉన్న కవర్ అంతా కూడా ఇటు సైడ్కి ఇలా తీసుకొని ఒకసారి అయితే ప్లాస్టర్ వేస్తున్నాము చూడండి.
ఎందుకంటే అది రాకుండా ఉండడం కోసం. మళ్ళీ కొంచెం కూడా అటు ఇటు అయితే డిస్టర్బ్ అవుతుంది ప్యాకింగ్. సో అందుకోసం ఒకసారి అయితే ఇలా ప్లాస్టర్ వేసేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత మనకి ఇది ఇక స్టిక్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. మొత్తం టోటల్గా రౌండ్గా చుట్టేస్తానండి ప్యాకింగ్. ఇలా పెట్టేసి మళ్ళీ ఇది ఊడకుండా మళ్ళీ ఒకసారి ఇలా వేసేస్తాను. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి చుట్టుకోవడానికి, ప్లాస్టర్తో చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఇలా ఫుల్గా అయితే చుట్టేస్తాను. ఇలా మొత్తం ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇలా నిలువుగా కూడా మొత్తం ప్లాస్టర్ అయితే చుట్టేస్తాను అన్నమాట. చాలా నీట్గా ప్యాకింగ్ చేస్తామండి. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం పార్సల్ని అటు ఇటు రౌండ్గా తిప్పుతున్నాను, కానీ నార్మల్గా అయితే ఇలా రౌండ్గా కూడా మేము తిప్పము. ఎందుకంటే బ్లౌజెస్ అటు ఇటు అవుతాయి కాబట్టి నార్మల్గా ఇలా మా పైన పెట్టేసుకొని ఇలా చుట్టేస్తాము. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా తిప్పుతున్నాము అంతే. సో ఇలాగే మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా ప్లాస్టర్ వేసేసుకొని ఇంకా కొంచెం వేస్తాను. అలాగే అడ్డం వేసిన తర్వాత నిలువుగా కూడా ఫుల్గా ప్లాస్టర్ అనేది వేస్తాను. సో అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ప్లాస్టర్ వేయడం అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. మొత్తం చూడండి నీట్గా అయితే ప్లాస్టర్ చుట్టేసాము. సో ఇలా ఇప్పుడు దీన్ని ఇంకొక కవర్లోకి, సేమ్ ఇలాంటి కవర్లోకి ఇంకో కవర్లోకి షిఫ్ట్ చేస్తాము. ఎందుకంటే ప్లాస్టర్ చుట్టాం కదా అని ఇదే డైరెక్ట్ పెట్టేస్తే బాగోదు, మన సేఫ్టీలో మనం ఉండాలి. సో అందుకోసం ఇలాంటి కవర్లోనే ఇంకొక కవర్లో దీన్నంతా కూడా షిఫ్ట్ చేస్తాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇంత అడ్డం ఉంది, చూడండి ఎంత పొడవు ఉంటుందో కవర్. సో ఇంత ఉంటుంది. సో దీనిలోకి షిఫ్ట్ చేయాలి దీన్ని. ఇవి 2 కవర్స్లో పెట్టేసి మళ్ళీ ఈ వేరే కవర్లు కూడా 2 కవర్స్ అలా పెట్టేసి పార్సల్ అనేది రెడీ చేస్తాం. సో ఇందులో పెట్టేయాలి. సో ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక ప్లాస్టర్ అయితే వేసాం కదా, సో అది వైట్ మాత్రం యూజ్ చేసాము. ఎందుకంటే బ్రౌన్ కలర్ అలాంటి కలర్స్వి ఈ వైట్ కవర్ పైన యూజ్ చేస్తే కట్ చేసేటప్పుడు, అంటే పార్ట్స్లో ఓపెన్ చేసేటప్పుడు బై మిస్ చూసుకోకుండా లోపల ఉన్న ఐటమ్ని కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో అదే వైట్ వేస్తే చూసుకుంటూ కట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో లోపల వైట్ ప్లాస్టర్ వేస్తాము. సో దీన్ని ఇందులోకి మంచిగా నీట్గా
షిఫ్ట్ చేయాలి. సో అందుకోసమే అంటాను, పార్సిల్ కొరియర్ చేసేది అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ పని పెట్టుకున్నామంటే ఇంకో పని చేసుకోవడానికి వీలవ్వదని అందుకే అన్నాను అన్నమాట. సో ఇలా పెట్టేసి దీన్నంతా కూడా ఇలా మళ్ళీ దీనికి చుట్టేస్తే సరిపోతుంది. దీన్ని రౌండ్గా దీని చుట్టూరా చుట్టేస్తే సరిపోతుంది. ఇదే కవర్ని సో ఇలా చుట్టేసి మళ్ళీ దీనికి ప్లాస్టర్ వేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఒక లైన్ వేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇలా ప్లాస్టర్ వేస్తున్నాను. ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, సో ఇలా నీట్గా ప్యాకింగ్ చేసి దీన్ని మళ్ళీ వేరే కవర్లోకి షిఫ్ట్ చేస్తాము. బ్లూ కవర్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిలోకి షిఫ్ట్ చేసి, అంటే ఇది వేరే పార్సల్ అది వేరే పార్సల్ అన్ని రెండు కూడా వేరు అడ్రస్కి. సో ఇలా ప్యాకింగ్ చేసి వీటిని ఇంకో బ్లూ కవర్ అలాంటి కవర్లోకి, జాంబో కవర్లు ఉంటాయి కదా అలాంటి కవర్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ దానికి బ్రౌన్ కలర్ టేప్ అయితే యూజ్ చేస్తాం. సో ఆ కవర్లోకి పెట్టేసి మళ్ళీ దీనికి ఎలా చుట్టామో వైట్ కవరు అలాగే ఆ కవర్కి కూడా చుట్టూ ప్లాస్టర్ అయితే వేసేసి మళ్ళీ దాన్ని అలాంటిదే సేమ్ కవర్లోకి షిఫ్ట్ చేసి దానిపైన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేసి ఒక పేపర్ పైన నీట్గా అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేసి పెట్టేసి, సో ఈ వైట్ ప్లాస్టర్ అనేది మళ్ళీ దాని చుట్టూ చుడతామన్నమాట. ఎందుకు అనంటే అడ్రస్ కనిపించాలి కదా, అలా కనిపించాలనేసి ఎలా అంటే అలా కూడా పెట్టొద్దు. అడ్రస్ మళ్ళీ ఈ చినగకుండా చెడిపోకుండా మీ ఇంటికి వచ్చేదాకా నీట్గా ఉండాలి అంటే దాన్ని మళ్ళీ ఇలా వైట్ ప్లాస్టర్ వేసి నీట్గా పెట్టేసి ఆ పైన కొరియర్ అయితే చేస్తాం. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొరియర్ అనేది చేయాలంటే కొంచెం టైం తీసుకోవాలన్నమాట. అన్ని పనులు అయిపోయాక అన్నీ ఒకేసారి కొరియర్ పని అనేది పెట్టుకోవాలి. సో ఇది ఇలా ఉంటుంది. ఇది మీకు చూపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఇంత నీట్గా మీ దగ్గరికి చేరుస్తాము, మమ్మల్ని ట్రస్ట్ చేయండి, నమ్మండి అనే ఉద్దేశం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మరో మంచి ఇన్ఫర్మేషన్తో కానీ లేదంటే మంచి కలెక్షన్తో కానీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.